అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అండ్ ఈ మధ్య ఒక డాన్సర్, ఒక మంచి నేమ్ ఉన్న డాన్సరు అందరు ముందుకు వచ్చి ఏడ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. మీకు గుర్తే ఉండుండొచ్చు, గుర్తు తెచ్చుకోవచ్చు కూడా. అండ్ ఆ లిరిసిస్ట్ కానీ సింగర్తో కానీ మీరు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ, ఐ థింక్. సో ఇప్పుడు ఏదో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి, నేను పెళ్లి చేసుకుంటే మీకేంటి ప్రాబ్లం అన్నట్టు వచ్చింది. ఈ సిచ్యువేషన్ మీకు ముందే తెలుసుంటుంది కదా అసలు? అంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటే మీకేంటి నొప్పి, అంతే, అది అంతే. అంటే అది వాళ్ళ ఇష్టం, రైట్. సో వాళ్ళ ఇష్టాల్ని మనం వేలు పెట్టి గెలకలేం. అంటే కొడుకున్నాడు ఇలా మాట్లాడతారు ఆబ్వియస్లీ, ఒక పబ్లిక్ ఫేస్ అన్న తర్వాత ఆమె ఎవరో తెలియకపోతే అసలు ఎవరికి అవసరం కూడా లేదు, పట్టించుకోరు. అట్లాంటి బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి సమాజంలో. కానీ ఆమెకి ఎందుకు ఇలా ఒక మాట అనాలన్నా, ఒక ఫేమ్ ఉంది కాబట్టి అనేస్తారు ఈజీగా. అదే అంటారు కదా, పండ్లున్న చేతికే రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి అంటారు కదా, అంతే. మనం ఫేమ్లో ఉన్నప్పుడు మన గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేసే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏం జరిగినా మన మంచికే, ఏది చెప్పినా మనం తీసుకోవాలి. సో తిడుతున్నారని చెప్పేసి మనం ఏడవద్దు, వాళ్ళు పొగుడుతున్నారని చెప్పేసి మనం పొంగిపోవద్దు, అంతే. తెలుసా మీకు బయట కూడా? తెలుసు. ఆ చెల్లెతోటి కూడా నేను వర్క్ చేశాను కదా, చాలా సాంగ్స్ చేశాను. సో ఎలా ఉంటారు తను? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా డెడికేషన్, చాలా అంటే చాలా డెడికేషన్. చెల్లని పిలుస్తారా? చెల్లి అని పిలుస్తాను. ఓకే. ఇప్పుడు ఇదొక క్వశ్చన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చెల్లి అన్న అనుకుంటే, ఈ యాక్టింగ్ చేసే టైంకి చెల్లి అన్నలాగే చూసుకుంటారు కదా, యాక్టింగ్ అలా ఉండదు ఆ ఫీల్. మళ్ళీ అసలు రోల్ కెమెరా యాక్షన్ చెప్పామంటే చెల్లి అనే విషయం మర్చిపోతా, లోపల ఉన్నది మా బ్రదర్ అయిన ఆ విషయం మర్చిపోతా, లోపల ఉన్న రిలేషన్ అయిన విషయం మర్చిపోతా. మళ్ళీ కట్ చెప్పిన తర్వాత ఆ ఎమోషన్ ఇంపార్టెంట్, అంతే. మళ్ళీ చెల్లి అనేది కట్ అన్న తర్వాత వస్తుంది, అంతే. కొంతమందికి బాగా ఓవర్ ఫేమ్ వస్తుంది కదా, వెంటనే ఇప్పుడు టీవీలోకి వెళ్ళిపోవడం, డాన్స్ షోలకు వెళ్ళడం ఇలా అవుతుంటాయి. కొంతమంది సంవత్సరాల కొద్దీ ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నా, మంచి మంచి డాన్స్ వేస్తున్నా, వాళ్ళకంటే ఇన్ఫాక్ట్ బాగా వేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర వర్త్ ఉంటేనే, మన దగ్గర టాలెంట్ ఉంటేనే మనం వెళ్ళిపోతాం. దానికి లక్ కొంచెం ముందు హెల్ప్ చేయొచ్చు, మనం ఒక 10 సంవత్సరాల తర్వాత హెల్ప్ చేయొచ్చు. మనం కష్టపడడం ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నాను ఇంతకుముందు. నేను ఒక 10 సంవత్సరాలు కష్టపడితే నాకు ఫేమ్ ఇప్పుడు వచ్చింది. ఓకే. నేను కష్టపడడం ఆపేస్తే గుర్తింపు రాదు. ఓకే. కానీ 10 సంవత్సరాలు కష్టపడ్డా కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయినాడు ఈ సాంగ్ వచ్చి, ఆయన లేకపోతే మళ్ళీ వస్తావా నాన్న సాంగ్ తోటే ఫేమస్ అయిపోయినాడు, ఇలా కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును, అనుకుంటారు. అది మన గురించి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అసలు అనుకోరు. మనకి ఇప్పుడైనా సక్సెస్ అంటే కంటిన్యూ అవుతుంది అన్న ఒపీనియన్ లో ఉంటారు. కంటిన్యూ అవుతుంది, కష్టపడ్డాడు అప్పటి నుంచి అని. సో మళ్ళీ నెక్స్ట్ సాంగ్స్ ఏంటి మరి, ఏం చేస్తాం? ఉన్నాయండి ఆల్మోస్ట్ ఇంకొక 20-30 సాంగ్స్ ఉన్నాయి. 20-30 సాంగ్స్ నేను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్. ఓకే. యాక్టింగ్ కా లేకపోతే? లేదండి, యాక్టింగ్ కాదు, ఓన్లీ డైరెక్షనే. సో యాక్టింగ్ అనేది కొన్ని సెలెక్టెడ్ ప్రాజెక్టులు మాత్రమే ఎంచుకొని చేస్తాను, నేను అన్ని చేయను. సో అన్ని నేను చేస్తే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉండదు అన్న ఉద్దేశంతో ఆపేస్తాను, నేను చేయను. సో నా ప్లేస్ లో ఇంకా ఆ ప్రాజెక్ట్ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా, ఆర్టిస్ట్ యాక్టర్ అవ్వాలనుకున్న పర్సన్ కి అది బాగా హెల్ప్ అవుతుంది. నేను ఎందుకు డైరెక్షన్ చేసుకుంటున్నా, హ్యాపీగా ఉన్నా. ఓకే. ఓన్లీ సాంగ్స్ ఏనా? సాంగ్స్ ఇప్పుడు మొత్తం ఓన్లీ సాంగ్స్ ఉన్నాయి. ఒక 2-3 ప్రొడ్యూసర్ తో డిస్కషన్స్ ఉన్నాయి, బట్ నేను ఇంకేం ఓకే చేయలేదు సినిమాలకి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్. షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఎప్పుడో ఆపేసాను చేయడం, ఎందుకంటే కంటిన్యూ సాంగ్స్ లోనే ఫుల్ బిజీ. మంత్లీ ఈజీగా ఒక 20 days సాంగ్ షూట్స్ అవుతూ ఉంటాయి. ఒక సాంగ్ రాసుకోవాలన్నా, దానికి ప్రొడక్షన్ అనుకున్నా, డైరెక్షన్ అనుకున్నా, ఎన్ని డేస్ పడుతుంది మీకు? యాక్టింగ్ ఓకే, తీయడం ఓకే, 1.5 days 6 days అట్లా. ఇది ముందు దానికి ఉన్న ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది? లేదండి, ఒక్కొక్క రైటర్ మినిమం ఒకరు 1 day లో రాయొచ్చు, ఒకరు 10 days లో రాయొచ్చు. సో మన దగ్గర ఉన్న టీం ఎలా ఉంటుందంటే చాలా హెవీ స్పీడ్ ఉంటుంది, రైటర్స్ కానీ, డిఓపీస్ కానీ, యాక్టర్లు కానీ. సో మీరు ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ వచ్చి మన దగ్గరకు వచ్చి ఒక ప్రాజెక్ట్ ని అనుకున్నా అని చెప్పేసి అని చెప్తే మినిమం ఒక 10 to 15 days లో షూట్ కూడా అయిపోతుంది. 10 to 15 days లో అనుకుని రాసి షూటింగ్ కూడా చేసేసి మొత్తం ఫస్ట్ కాపీ మొత్తం చేతికి ఇచ్చేస్తాం ఓన్లీ 15 days లో. అంత స్పీడ్ ఉంటారు. మీ దగ్గర అంత మంచి టీం ఉంది. ఎంతమంది టీం ఉన్నారు మొత్తం? ఉన్నారండి, రెగ్యులర్ గా ఒక 10 మంది రైటర్స్ ఉంటారు, 10 మంది డిఓపీస్ ఉంటారు, రెగ్యులర్ గా వర్క్ చేసేవాళ్ళు. మీరు ఓన్లీ డైరెక్షన్ మాత్రం? నేను ఓన్లీ డైరెక్షన్. సో ప్రొడ్యూసర్స్ బడ్జెట్ బట్టి టీంను మార్చేస్తూ ఉంటాం, అంతే. రైట్. నెక్స్ట్ వచ్చే సాంగ్ ఎవరి మీద ఏమన్నా చెప్పగలరా మాకు? అంటే మొన్న నాన్నతో చేశారు, తర్వాత మన పేరెంట్స్. అంటే నెక్స్ట్ వచ్చే సాంగ్ ఎలా ఉంటుందంటే, నేను పర్సనల్గా బాగా ఎమోషనల్గా అనుకునే సాంగ్ ఏంటంటే, మీరు మళ్ళొస్తావా నాన్నలో నాన్న జరిగిపోతే కొడుకు పడే బాధ చూశారు. సో ఇప్పుడు నేను మన ఛానల్లో చేయబోయే సాంగ్ ఏంటంటే, కొడుకు చనిపోతే తండ్రి పడే బాధ ఇలా ఉంటుంది.
ఓ సో అది రియల్ స్టోరీ, మా బావ మా చెల్లిదే. అది తీయబోతున్నా నెక్స్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా చేసుకొని చనిపోయిన కొడుకు అంతే. అంటే మన కళ్ళ ముందే మన కొడుకు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. రైట్, ఎవరో ఒకరు స్టోరీ తీసేసుకొని సాంగ్ అయితే చేసేస్తున్నారు. అది అయితే వర్కౌట్ కూడా అవుతుంది. నిజం కదా, జీవితాలు కదా, అందరికి కనెక్ట్ అవుతాయి. రైట్, అట్లా ఆ నిజాన్ని చాలా మందికి చూపించాలన్న ఉద్దేశం నాది. కాదండి, మామూలుగా సాంగ్స్ వైరల్ అవ్వడం వేరు, మనం చేసే మేకింగ్ వీడియోస్ వైరల్ అవ్వడం వేరు. ఓ అరిచేసి గట్టి గట్టిగా రెడీ కానీ కానీ ఇట్లా ఇది ముందుకు రండి హత్తుకోండి ఇది ఇట్లా అరిచి అరిచి డైరెక్షన్ చేపిస్తూ ఉంటారు కదా. అవును, ఎందుకలా అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లు అయింది అనుకోండి, జస్ట్ వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నరేషన్ ఇస్తాం, ఎక్కడ ఎమోషనల్ అవ్వాలి, ఎక్కడ ఐ డ్రాప్ కావాలి, ఇది ఇంత పర్టికులర్గా డీటెయిలింగ్గా చెప్తాం. బట్ ఈ ఫోక్లో వచ్చేసరికి చాలా విషయాలు ఏం జరుగుతాయంటే చాలా మంది ప్రొడ్యూసర్సే యాక్టింగ్ చేయాలనుకుంటారు వాళ్ళు. రైట్, సో వాళ్ళకి యాక్టింగ్ అనేది రాదు. సో వాళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ మనం రాబట్టుకోవాలి. సో మనం అన్న సీన్ చెప్పి నరేషన్ ఇచ్చి అలా చెప్తే వాళ్ళు చేయలేరు. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను అరిచి సో వాళ్ళకి ఒక ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు యాక్టింగ్ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చేయలేరు అనేది కూడా నేను చెప్పించుకోగలుగుతాను. సో వాళ్ళు కంప్లీట్ రోబో. కానీ భయపడరా అంటే లేదు, అసలు భయపడరు. వాళ్ళు యాక్చువల్ ఏంటంటే నాతో వర్క్ చేయడానికి భయపడతారు, కానీ నాతోటే పని చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అది కావాలి కాబట్టి. సో నేను బేసిక్గా మన మేకింగ్ వీడియోస్ అన్ని వైరల్, కింద చాలా మంది కూడా నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు, అవేం పట్టించుకోను. బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఓపెన్ చేస్తా, మంచిగా చదువుకుంటా, ఫుల్గా నవ్వుకుంటా, నెగిటివ్ కామెంట్స్ చూసి నవ్వుకుంటా, నా పని నేను చేసుకుంటా అంతే. ఎందుకంటే పట్టించుకోను. నేను అరవడం వల్లే నేను ఎక్కువ ప్రాజెక్టులు చేయగలుగుతున్నా. సో ఆ కామెంట్స్ పట్టించుకుంటే నేను అలా చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయలేకపోతే నేను దుకాణం సర్దుకోవాలి. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే దుకాణం సర్దుకోవాలి. సో ఎవరితో ఎలా పని చేయించుకోవాలో అలానే పని చేయాలి అంతే. సో ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇలా చెప్పాలి, సో కొత్త వాళ్ళు ఉన్నప్పుడు ఇలా చెప్పాలి. ఆ కొత్త వాళ్ళలో కూడా కొంతమంది సీన్ చెప్తే చేయగలిగే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి అలానే చెప్తాం. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ సాంగ్ వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో కూడా ఆ మేకింగ్ వీడియోలు అలా చేస్తూ ఉంటాం, మనం కావాలని చేస్తూ ఉంటాం. సో దాన్ని కొంతమంది పాపం వాళ్ళు అలా కామెంట్స్ చేయడం ఫుల్గా ఎందుకు పంపిస్తుంటారు, అన్న నీది మళ్ళీ ఒక వీడియో వైరల్ అయింది, నీది ఒక వీడియో వైరల్ అయింది, నాకు మా ఫ్రెండ్స్ పంపిస్తున్నారు అని చెప్పేసి ఇలా అంటుంటారు. బట్ అవి చూసుకున్నప్పుడు హ్యాపీ, వైరల్ అయిందని హ్యాపీ, నెగిటివ్ కామెంట్స్ వచ్చిన దానికంటే వైరల్ అవుతుంది హ్యాపీ. ఓకే, బట్ అరిచి 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 అంటే మరీ ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్, సీన్ టు సీన్ మరీ గట్టిగా అరిచి రండి ముందుకు రండి, ఇట్లా నడవండి, ఇది చేయండి ఇది చేయండి, ఇట్లా గట్టిగా. నేను అదే చెప్తున్నాను, వాళ్ళు కంప్లీట్లీ రోబో. సో నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది వాళ్ళకి. అడుగు ముందుకి అంటే అడుగు ముందుకేస్తారు, రా అంటే వస్తారు, హగ్ చేసుకుంటారు, నిలబడతారు, కొట్టమంటే కొడతారు, అంతేగా. మళ్ళీ నీకు కట్ చెప్పే వరకు అదే మూడ్లో ఉంటారు, పరిగెట్టిస్తారు ఆ నిమిషానికి. అలా అయితేనే జనరల్గా మనం సీన్ చెప్పి నరేషన్ ఇచ్చి చేయమంటే వాళ్ళు చేయలేరు. మినిమం 10 టేకులైనా 20 టేకులైనా తీసుకున్న చేయలేరు. ఇలా నేను చెప్తే ఒకటే టేకులు అయిపోతుంది. నేను అది బాగా నమ్ముతాను. డైరెక్టర్ అంటే అందరితో పని చేయించుకోగలగాలి. అలా లేనప్పుడు మనం వర్తబుల్ కాదన్నట్టు. ఓకే, సో ఇన్ని సాంగ్స్ చేశారు, ఆ సాంగ్స్లో మంచి మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి. మా కోసం ఏమైనా ఒక మంచి అంటే తాను నేను అని చెప్పాను కదా, అది నాకు బాగా ఫేవరెట్ షార్ట్ ఫిలిం. దాంట్లో డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్లో, చాలా మంది కంటే నా వాయిస్ ఓవర్ ఉంటుంది. ప్రేమ మనిషిని బతికిస్తుంది, చంపదు, చచ్చేంత ప్రేమను చచ్చాక చెప్పడం దేనికి. ఆ డైలాగ్ చాలా అంటే చాలా వైరల్. ప్రేమ మనిషిని బతికిస్తుంది కానీ చంపదు, చచ్చేంత ప్రేమను చచ్చాక చెప్పడం దేనికి. చచ్చాక చెప్పడం దేనికి. మనకు ఒకరి మీద ఇష్టం ఉందంటే అది వెంటనే చెప్పేయాలి. వాళ్ళు చచ్చిపోయినాక నాకు వాడి మీద అంత ఇష్టం ఉంది, నాకు తన మీద అంత ఇష్టం ఉంది అని చెప్పడం వేస్ట్. ఓకే, ఇది కూడా నాన్న విషయానికే వస్తుంది. అవును, నాన్న విషయానికి వస్తుంది అది కూడా. ఓకే, మొత్తానికి ఇటు తిరిగి నాన్న ఎమోషన్ని క్యారీ చేస్తారు. అంతే కదా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే లవ్ అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్నది మాత్రమే లవ్ అనుకుంటారు. నా దృష్టిలో అది కాదు. అమ్మకి కొడుకు మధ్య ఉండొచ్చు, నాన్నకి కొడుకు మధ్య ఉండొచ్చు, అమ్మ నాన్నకి మధ్య ఉండొచ్చు, ఫ్రెండ్స్ మధ్య ఉండొచ్చు, బ్రదర్ సిస్టర్ మధ్య ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు. సో మనం చూపించే విధానం వేరుంటుంది, కానీ ప్రేమ ఒక్కటే. అదే అర్థం చేసుకోలేక చాలా మంది ఏంటంటే ఏమంటారు, ఏడ్చి చాలా మంది గగ్గోలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఆడియన్స్కి? నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే? సో మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్లే నాకు ఇంకా బూస్టప్. నేను అలాంటి కామెంట్స్ని పట్టించుకోను. సో మీరు నెగిటివ్ కామెంట్స్ నా కోసం నా వీడియో చూసి మీరు కింద ఒక నిమిషం టైం కేటాయించి మీరు కామెంట్స్ పెడుతున్నారంటే నా పనిని నన్ను మీరు ఇష్టపడుతున్నట్టే లెక్క.
ఆ ఇష్టం మీకు తెలియట్లే. మీరు ఆ ఇష్టం మీకు తెలిస్తే మీరు ఇంకెక్కువ నా వీడియోలు షేర్ చేస్తారు, నా గురించి ఎక్కువ పాజిటివ్గా మాట్లాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా మేకింగ్ వీడియోలు చూసి ఒక జడ్జిమెంట్కి వస్తున్నారు, కానీ ఆ సాంగ్ అవుట్పుట్ చూస్తే అసలు అలా కామెంట్ నెగిటివ్ కామెంట్లు కూడా పెట్టరు. ఫస్ట్ నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు ఆ వర్క్ చూడమని చెప్తున్నాను. ఆ నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు ఆ వర్క్ చూడండి, ఆ వర్క్ కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలి, ఇంకా మమ్మల్ని ఏడిపించాలి, ఎమోషనల్గా మమ్మల్ని ఆ సాంగ్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేయాలి, ఇంకా కుదిరితే సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, యాక్టింగ్ కూడా చేయాలని, డైరెక్షనే కాకుండా యాక్టింగ్లో కూడా సినిమాల్లో కూడా వెళ్ళి ముందుకి ఇంకా బాగా కనిపించాలి మాకని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.